వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. తూర్పుగోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి రేఖా భాస్కర్ రావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిపిఐ కార్యదర్శి రేఖా భాస్కర్ రావు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. ప్రదర్శన అనంతరం రేఖా భాస్కరరావు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, కార్పొరేటర్లకు చెందిన 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసిందని, కార్పొరేటర్లకు ఊడిగం చేస్తూ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని, కార్పొరేటర్లకు అనుకూలంగా కార్మిక చట్టాలు రద్దుకు పూనుకొని 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడ్లుగా మార్చారని, ఇప్పటికే 29 కార్మిక చట్టాలు రద్దయ్యాయని, దీనివలన కార్మికులు 8 గంటల పని దినం, ఉద్యోగ భద్రత, సమ్మె చేసే హక్కు కోల్పోతారని, 100 మంది ఉంటే వర్తించే కార్మిక చట్టాలు ఇప్పుడు 300 మందికి పెంచారని, దీని కారణంగా 70% పారిశ్రామిక సంస్థలకు ఏ చట్టం వర్తించదని, దశాబ్దాలుగా కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించిన హక్కులను కాపాడుకోవటానికి కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు నందీశ్వరుడు, కార్యదర్శి జయంత్, కోశాధికారి మాణిక్యాలరావు, బి కిషోర్, తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే కాసిం సాహిబ్లు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఏ నరసింహారావు, మాముడేరి నాగేంద్ర వరప్రసాద్, గన్నాబత్తుల సత్యనారాయణ, మోయిలి శ్రీను, రామిరెడ్డి సత్యబాబు, బీజ అప్పారావు, కోసూరి శ్రీను, రొంగల శ్రీను, మామిడి సన్యాసిరావు, పెంటపాటి వెంకట్రావు, బద్ది సూరిబాబు, చోడిశెట్టి లోవరాజు, జల్ల వెంకటేశ్లు, నంద్యాల వీర్రాజు, కాకి అప్పలరాజు, బొత్స దుర్గప్రసాద్, బొత్స ముద్దుకృష్ణ, బండారు రాంబాబు, బంగారు శ్రీహరి, కారింకి వెంకటేశ్వర్లు, తూరుగోపు నాగేశ్వరరావు, పొలిమాటి రిపీట్ తూరుగోపు నాగేశ్వరరావు, పొలిమాటి తాతబ్బాయి, గాడి రవి, చిడగం శ్రీనివాస్, మరపట్ల శేఖర్, సిపిఐ మండల కార్యదర్శి కోవిడి నాగరాజు, ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులు కండవెల్లి మాణిక్యం, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కోవిడి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद एआईटीयूसी जिंदाबाद जिंदाबाद కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ
కొనసాగించాలి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సార్వత్రిక సమ్మెలో సంఘటిత అసంఘటిత రంగాలకు చెందిన 30 కోట్ల మంది పాల్గొంటున్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరాల్లోకి అడుగుపెట్టాడు. అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో అతను ఇచ్చిన మేనిఫెస్టో ఈ దేశంలో నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చాడు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని. ఇప్పటికే 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో బీజేపీ నాయకులు చెప్పాలి. ఇక రెండవది, ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి ఈ సాధించుకున్న కార్మికులు సాధించుకున్న చట్టాలు 44 చట్టాలని 4 కోడ్లుగా మార్చాడు. దీని మీద తీవ్ర వ్యతిరేకంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ సార్వత్రిక సమ్మె బంద్ చేస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పటికే 29 కార్మిక చట్టాలు రద్దయినాయి. అంటే ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా కార్మికులు సాధించుకున్న ఈ హక్కులను రద్దు చేయటం వల్ల 8 గంటల పని కోల్పోయే పరిస్థితి, ఉద్యోగ భద్రత కోల్పోయే పరిస్థితి, సమ్మె చేసే హక్కు కోల్పోయే పరిస్థితి, ఇవన్నీ కూడా కార్మికులు కోల్పోయే పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉంది. మరి ఈ నరేంద్ర మోడీ ఎవరైతే కార్పొరేట్లు అదానీ అంబానీలు ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు ఏజెంట్గా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 67 సంవత్సరాల పాటు ఈ దేశంలో కష్టజీవులు, శ్రమజీవులు, కార్మికులు, రైతులు, అందరూ వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు అందరూ సముపార్జించిన సంపద. ఈ సంపద అత కారు చౌకగా కార్పొరేట్లకి అమ్మకానికి పెట్టాడు. ఇక మనం గమనిస్తే ఈ దేశంలో పేదరికం దిగువ స్థాయికి చేరిపోయింది. అలాగే అదానీ అంబానీ ఆస్తులు చూస్తే ఒక 6 సంవత్సరాల కాలంలో అదానీ ఆస్తులు 750%, అంబానీ ఆస్తులు 350% పెరిగి లక్షలాది కోట్లకి పరగలెత్తారు. అంటే నరేంద్ర మోడీ ఎవరి కోసం ఈ దేశంలో పనిచేస్తున్నాడో ఒక్కసారి మనం గమనిస్తే మనకు అర్థమవుద్ది. కార్మికుల కోసం, రైతుల కోసం, పేద ప్రజల కోసం, ఈ దేశ ప్రజల కోసం పనిచేయట్లే. ఎవరైతే గుజరాత్కి సంబంధించిన అదానీ అంబానీలు ఉన్నారో, ఎవరైతే విదేశీ పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాడో వాళ్ళకి అనుకూలంగానే ఈరోజు మనం సాధించుకున్న కార్మిక చట్టాలని రద్దు చేయడం జరిగింది. అందువల్ల మనం ముందున్నది పోరాటానికి సిద్ధం కావాలి. ఈ దేశంలో మతోన్మాద పాలన జరుగుతుంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాడు. ఓ పక్కన ఆపరేషన్ కగార్తో అడవుల్లో ఉన్న నక్సలైట్ని ఏరియాత కార్యక్రమం మొదలెట్టాడు. వాళ్ళు చెప్పారు జనజీవన సదంతులోకి మేము వస్తా సిద్ధంగా ఉన్నాం అనేసి మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి కౌరు పెట్టడం జరిగింది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఓ పక్కన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006లో యూపీఏ గవర్నమెంట్లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. చాలా ప్రతిష్టాత్మకమైన పథకం ఇది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అన్ సీజన్లో పనులు లేక, అలాగే ఇక్కడ వేరే చోట వలసపోతుంటే అప్పట్లో ఉన్న యూపీఏ ప్రభుత్వం, గవర్నమెంటు, వామపక్షాలు కలిసి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీనికి తూట్లు పొడిచాడు. జీ రామ్జీ పథకంగా పేరు మార్చి దీన్ని నిర్వీర్యం చేస్తాకే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే మన బడ్జెట్లో కూడా దానికి కావాల్సినంత నిధులు కేటాయించలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ఈ జీ రామ్జీ పథకాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించిన పరిస్థితులు లేవు. ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఈ రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలు తేవడం జరిగింది. దాన్ని రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించారు. కరోనాలో సైతం అక్కడ పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు 2 సంవత్సరాల పాటు అక్కడే ఉండి, అక్కడే భోజనాలు చేసి, అక్కడే స్నానాలు చేసి పడుకుని 750 మంది రైతులు చనిపోయి పోరాటం చేస్తే
అప్పుడే నరేంద్ర మోడీ దిగి వచ్చి రైతులకి క్షమాపణ చెప్పి ఈ రైతు నల్ల చట్టాలు రద్దు చేయడం జరిగింది. కానీ ఇప్పటికే కూడా రైతులు గిట్టుబాటు ధర లేదు, రైతులు అడిగిన సమస్యల పరిష్కారం కాలేదు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. కానీ ఈరోజు మీరు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, రైతాంగ వర్గానికి వ్యతిరేకంగా, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా, విద్యార్థులు, యువజనులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా మీరు పాలన సాగిస్తున్నారు. అది నరేంద్ర మోడీ చేసే ప్రతి తప్పులో కూడా మీ భాగంగా ఉంది. అందువల్ల మేము మన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా పోరాటాలకు సిద్ధం కావాలి. మన పూర్వీకులు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా సాధించి పెట్టిన ఈ హక్కుల్ని తిరిగి మళ్ళీ మనం రక్షించుకోవటానికి సమరశీల పోరాటాలకి సిద్ధం కావాలి. మీకు ఎర్ర జెండా అండగా ఉంది. పీడిత తాడిత ప్రజల పోరాటానికి, మీ హక్కుల సాధనకి ఎర్ర జెండా ఎప్పుడూ మీ అండగా ఉంటుంది. ఈ ఎర్ర జెండా నీడలో మన్నిన్ని సమరశీల పోరాటాలకి మీరు సిద్ధం కావాలి. మనం ఈ సమ్మె 2025 జూలై 9 చేసాం. అంటే 7 మాసాల అనంతరం మళ్ళీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి వెళ్తున్నాం. అంటే కామ్రేడ్స్ ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతున్నాయో. అందువల్ల నరేంద్ర మోడీ, చంద్రబాబు గారు అనుసరిస్తున్న కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మనం గలమెత్తాలి. అలాగే వీళ్ళకి కనువిప్పు కలగాలి. మన వీళ్ళు నొక్కి బటన్లు 2029లో మనం నొక్కుతాం. వీళ్ళు శంకరగిరి మాన్యాలకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అది గమనించుకునే పరిపాలన కొనసాగించాలి. దానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలి. మనం సమరశీల పోరాటాలు సిద్ధంగా ఉండాలి. అంతేగాని బ్రతికిమాలి పామాలితే మాత్రం మన సమస్యల పరిష్కారం కావు. అందువల్ల మిలిటెంట్ పోరాటాలు సిద్ధంగా ఉండాలని, ఎర్ర జెండా మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటున్నాను.